వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు మనం ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఫస్ట్ యూనిట్ నేర్చుకున్నాం. జాగ్రత్తగా మీరు ఒక 15 నుంచి 20 నిమిషాలు ఇక్కడ ఉంటే 20 నిమిషాల్లో మీరు యూనిట్ నేర్చుకోవచ్చు. వింటే చాలు, దీనికి ప్రాక్టీస్ ఏం అవసరం లేదు. ఒక్క 15 నిమిషాలు జాగ్రత్తగా వినండి, సరిపోతుంది. ఫస్ట్ యూనిట్లో మనకి ఇంటర్నెట్ అంటే ఏంటి, దీని గురించి కొన్ని మనకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాడు, చూద్దాం. ఇంటర్నెట్ అంటే ఒక కంప్యూటర్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతిపెద్ద కంప్యూటర్ నెట్వర్క్ని ఇంటర్నెట్ అంటాం. ఓకేనా? సో దీన్ని బట్టి మనం పబ్లిక్గా గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ని బిల్డ్ చేయొచ్చు. ప్రొవైడ్స్ డైరెక్ట్ కనెక్టివిటీ టు ఎనీ వన్ ఓవర్ ఏ లోకల్ ఏరియా నెట్వర్క్. LAN, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ISP. ద ఇంటర్నెట్ ఈజ్ ఎ పబ్లిక్ నెట్వర్క్ దట్ ఈస్ కనెక్టెడ్ అండ్ రూటెడ్ ఓవర్ గేట్వేస్. సో ఈ ఇంటర్నెట్ అనేది ఒక పబ్లిక్ నెట్వర్క్ టైప్ నాన్న, నువ్వు అందులో ఏం అడిగినా అన్నీ వస్తాయి అని చెప్తూ వచ్చాడు. సో దీంట్లో ఏం చెప్పాడు, ఇంటర్నెట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ కంప్యూటర్స్ నెట్వర్క్స్ ఓన్డ్ బై గవర్నమెంట్స్, యూనివర్సిటీస్, నాన్-ప్రాఫిట్ గ్రూప్స్ అండ్ కంపెనీస్. ఇంటర్నెట్ ఫార్మ్స్ ఏ మాసివ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ నెట్వర్క్. అంటే ఏం లేదన్న, ఇంటర్నెట్ అంటే మీకు నార్మల్గా ఏం తెలుసు, ప్రపంచంలోని ఏ డేటా అడిగినా మనకి ఇస్తుంది. సో ఇంటర్నెట్ అంటే కొన్ని ఇండివిజువల్ కంప్యూటర్స్ యొక్క సముదాయము, బై కొన్ని గవర్నమెంట్స్ యొక్క కంప్యూటర్ సముదాయం, కొన్ని యూనివర్సిటీల యొక్క సముదాయం, వీటన్నిటి యొక్క నెట్వర్క్స్ యొక్క కలెక్షనే ఇంటర్నెట్ నాన్న. అదేవిధంగా హూ ఆర్ కనెక్టెడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడర్స్ టు నెట్వర్క్ యాక్సెస్ ప్రొవైడర్స్ అండ్ ఈవెన్చువల్లీ టు ద ఇంటర్నెట్ బ్యాక్ బోన్ అండ్ దే నీడ్ ఎఫెక్టివ్. ఎవరైతే ఇంటర్నెట్ వాడతారో వాళ్ళే ఈ ఇంటర్నెట్కి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. సెర్చ్ ఇంజిన్స్ టు నావిగేట్ ద ఇన్ఫర్మేషన్ ఓషన్. నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేస్తావు, గూగుల్కి వెళ్ళి కొడతావు కదా, దాన్నే సెర్చ్ ఇంజిన్ అంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నావిగేట్ చేయడం కోసం సెర్చ్ ఇంజిన్స్ని వాళ్ళు వాడుతున్నారు అని చెప్పాడు. ఇంటర్నెట్ అనేది ఒక ఓపెన్ షేరింగ్ ఎన్విరాన్మెంట్ వేర్ ఎవ్రీ వన్స్ కమ్యూనికేషన్ కెన్ బి హ్యాండిల్డ్ ఇన్ ద సేమ్ వే. అందరితో ఒకేలా పనిచేస్తుంది. సో ఇంటర్నెట్ యొక్క ఎవల్యూషన్ ఏ విధంగా ఉంది అంటే, ఫస్ట్ ఇంటర్నెట్ అనేది ఒక నెట్వర్క్గా బిల్డ్ అయింది. ఆర్పానెట్ ఇలా బిల్డ్ అయింది. ఇది 1969 యుఎస్ గవర్నమెంట్లో ఎక్స్పెరిమెంట్ ఇన్ ప్యాకెట్ స్విచ్ నెట్వర్కింగ్. సో ఈ ఆర్పానెట్ అనే పేరుతో 1969 యుఎస్లో ఈ ఆర్పానెట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆర్పా వాజ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్. ఈ ఆర్పానెట్ అనేది ఈ డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ యొక్క ఒక డిపార్ట్మెంట్ అని చెప్తూ వచ్చాడు. ఈ ఆర్పానెట్ అనేది ఇట్ లింక్స్ ద టెక్నికల్ ఆడియన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏజెన్సీస్, academic researchers and scientists. It allows researchers to share computing resources and exchange information. ఈ ఆర్పానెట్ ఫస్ట్లో స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైతే సైంటిస్ట్స్ ఉన్నారో లేదా గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కోసం, ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం దీన్ని స్టార్ట్ చేశారు. తర్వాత ఇది రెండు నెట్వర్క్స్ కింద 1980లో విడిపోయిందన్న, ఆర్పానెట్ అండ్ మిల్నెట్. ఈ విధంగా రెండు రకాలుగా. బట్ కనెక్షన్ బిట్వీన్ ద టూ నెట్వర్క్స్ అలౌడ్ కమ్యూనికేషన్ టు కంటిన్యూ. సేమ్ మొదట్లో ఎలా ఉందో ఈ రెండింటి మీద కమ్యూనికేషన్ కూడా అలాగే ఉంది అని చెప్పాడు. In the early years, starting low, ARPANET was limited to the military, defense and universities. First internet ni only వీళ్ళే వాడేవాళ్ళు డిఫెన్స్ రీసెర్చ్ కోసం. కోఆపరేటివ్స్ అండ్ డిసెంట్రలైజ్ నెట్వర్క్ సచ్ as ఇలా కొంతమంది వాడుతూ వచ్చారు. లేట్ 1970sలో దీన్ని ఏం చేశారు, కమర్షియల్ ఆర్గనైజేషన్స్ కింద మార్చారు. అది 1980లో ఈ కంప్యూటర్ సైన్స్ నెట్వర్క్ కానీ బిట్నెట్ కానీ ఇవేం చేశాయంటే నేషనల్ వైడ్గా నెట్వర్కింగ్ని స్టార్ట్ చేశాయి. నేషనల్ వైడ్గా నెట్వర్కింగ్ స్టార్ట్ చేశాయి. అప్పుడు ఈ నెట్వర్క్స్ ఏవి కూడా ఇంటర్నెట్లో ఒక పార్ట్ అనుకోలేదు. బట్ స్పెషల్ కనెక్షన్స్ అనేవి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయడం కోసం వాడేవాళ్ళు అప్పట్లో. ఏదైతే నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నెట్వర్క్ NFS నెట్, ఇది 1986లో వచ్చింది. ఇది 5 సూపర్ కంప్యూటర్ సెంటర్స్ని లింక్ చేస్తూ తయారైంది. ఇంటర్నెట్ వర్కింగ్ ఆఫ్ ఆల్ ది నెట్వర్క్స్ గేవ్స్ రైస్ టు ది ఇంటర్నెట్. ఇలా 5 సెంటర్స్ యొక్క సూపర్ కంప్యూటర్స్ అన్ని కలిపి పనిచేయడమే ఇంటర్నెట్కి ఒక పుష్ లాంటిది ఇచ్చింది అని చెప్పాడు. సో దీనికి హిస్టరీ గురించి మాట్లాడుకున్నట్లే మనం ది N/W was designed to operate without centralized control. This means if a portion of the NW should fail, the remaining working portions would still able to route packets from sender to receive over alternate paths. అంటే ఏం లేదన్న, మొదటి ఇంటర్నెట్ తయారు చేసినప్పుడు N/W అని ఒక డిజైన్ తయారు చేస్తానన్న. ఈ పోర్షన్లో N/W ఫెయిల్ అయిందనుకో, ఇక్కడ రిమైనింగ్ వర్కింగ్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి. ద ప్రోటోకాల్స్ ఫర్ కమ్యూనికేటింగ్ ఓవర్ ద ఆర్పానెట్, సో known as TCP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అన్న. TCP ensured that messages were properly routed from sender to receiver. మెసేజ్ సెండర్ నుంచి రిసీవర్కి కరెక్ట్గా వెళ్తుందా, అరైవ్ అవుతుందా లేదా చెకింగ్. ఏ హ్యూజ్ వెరైటీ ఆఫ్ నెట్వర్కింగ్ హార్డ్వేర్, HW అంటే హార్డ్వేర్ అన్న, సాఫ్ట్వేర్ అంటే S/W, ఎపేర్ ఫర్ బోత్ ఇంట్రా ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్ ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్. ఈ రెండు కమ్యూనికేషన్లో కూడా ఈ నెట్వర్కింగ్ వెరైటీస్ అనేవి చాలా ఎక్కువగా వాడేవాళ్ళు అని చెప్తూ వచ్చాడు.
One challenge was to get these two intercommunicate. ARPA accomplished this with the development of internet protocol. IP మన ల్యాప్టాప్ కైనా మొబైల్ కైనా ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. అప్పుడు ఇక్కడ మొదలైంది ఐపీ అనేది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ని ఆర్పా అనేది స్టార్ట్ చేసింది అన్న. సో ఇది నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అంటారు. సో దీని యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో దీంట్లో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, వాటిని టీసీపీ ఐపీ అని అంటారు. అంటే ఐపీ అడ్రస్ అంటాం కదా మనం, సో కొన్నిట్లో టీసీపీ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు www డాట్ అని కొడతాం కదా మనం, మనకి ఏది కావాలని www డాట్, ఇప్పుడు మన వెబ్సైట్ ఓపెన్ చేయాలి www.dmclothings.com. సో అలాగా ఈ www అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అన్న. సో ఏదైనా బ్రౌజింగ్ చేసుకోవడానికి ఇంటర్నెట్లో ఈ www స్టార్ట్ చేశారు. www ద వెబ్ హ్యాస్ డెవలప్డ్ ఏ హ్యూజ్ ఫాలోయింగ్ బికాస్ ఆఫ్ ఇట్ యూజ్ ఆఫ్ ఈజ్. అంటే దీన్ని సింపుల్గా వాడడం, సింపుల్గా మనకు కనిపించడం, ఇలా అవ్వడం వల్ల దీన్ని బాగా డెవలప్ చేశారు. ఎందుకంటే దీన్ని వాడే వాళ్ళు కూడా చాలా ఎక్కువ అయ్యారు, దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్గా ఉంది. అందుకే దీన్ని వెబ్ అని పిలిచారు. ఏమని పిలిచారు? వెబ్ అని పిలిచారు. ద ఇంటర్నెట్, వెబ్ అంటే ఒక దగ్గర నుంచి అటు ఇటు వెళ్తుంటారు కదా, స్పైడర్ మ్యాన్ చూసే ఉంటారు కదా, ఆ తాళ్ళని ఏమంటారు? వెబ్. సో దాని ప్రకారం ఈ వెబ్ అనే పేరు పెట్టారు. ద ఇంటర్నెట్ కెన్ బి థాట్ ఆఫ్ ఎస్ ఎ వెరీ లార్జ్ గ్రూప్ ఆఫ్ నెట్వర్క్ కంప్యూటర్స్. కొన్ని నెట్వర్క్ కంప్యూటర్స్ ఒక పెద్ద సముదాయమే ఇంటర్నెట్కి బాగా యూజ్ అవుతుంది. సో నువ్వు వెబ్ పేజ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అది ఓవర్ ద ఇంటర్నెట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది. ద వెబ్ దేర్ ఫోర్ యూజెస్ ద ఇంటర్నెట్. ఈ వెబ్ అనేది ఇంటర్నెట్ని యూజ్ చేసుకుంటుంది. వెబ్ ఈజ్ నౌ డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ కదలడానికి గల కారణమే ఈ వెబ్ అని చెప్తూ వచ్చారు. సో ఇది గ్రేటెస్ట్ ట్రాఫిక్ డిమాండ్స్ని జనరేట్ చేసింది, నువ్వు ఇంటర్నెట్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది, ఇలా డెవలప్ అవుతూ వచ్చారు. ఓకే, సో ఈ వెబ్ అనేది హెచ్టిటిపి ప్రోటోకాల్ మీద రన్ అవుతుంది అన్న. బ్రౌజర్స్ అనేవి మల్టీ ప్రోటోకాల్తో రన్ అవుతాయి. అంటే మెనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ తీసుకొని ఇంటర్నెట్ ద్వారా మనకి చూపిస్తూ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రోటోకాల్స్ని తీసుకుంటాయి. సో ద సెంట్రల్ ఐడియా ఇన్ ఏ డెవలప్మెంట్ ఆఫ్ వెబ్ వాజ్ యూఆర్ఎల్. సో ఈ వెబ్ ఏదైతే ఈ వెబ్ యొక్క సెంట్రల్ ఐడియా ఏంటంటే యూఆర్ఎల్ అని చెప్తూ వచ్చారు. యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఇది ఒక వెబ్ అడ్రస్ లాంటిది నాన్న. ఇప్పుడు నువ్వు ఎక్కడైనా ఏదైనా లింక్ పేస్ట్ చేయాలంటే లింక్ తీసుకుంటావు కదా, దాన్ని యూఆర్ఎల్ అంటారు, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. నువ్వు ఒక యూఆర్ఎల్ కొడితే దానికి సంబంధించిన వీడియో వస్తుంది. ఇప్పుడు నా వీడియో వింటున్నావు, దీన్ని షేర్ అని కింద బటన్ ఉంటుంది, షేర్ చేసావు యూట్యూబ్లోని, అప్పుడు దానికి ఒక లింక్ వస్తుంది, దాన్ని యూఆర్ఎల్ అంటారు. సో ఇది ఒక యూనిక్ ఐడెంటిఫై అడ్రస్ అన్నమాట. సో డాక్యుమెంట్స్ కెన్ బి యాన్ ఇమేజ్ అండ్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్. సో ఈ విధంగా ఏవైనా అవ్వచ్చు, యూనిక్ అడ్రస్ ఉంటుంది, ప్రతి దానికి ఒక అడ్రస్ ఉంటుంది, దాన్ని యూఆర్ఎల్ అంటారని చెప్పాడు. సో దీంట్లో ఇంకొన్ని టర్మ్స్ చెప్పాను అన్న. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, హైపర్ లింక్ అంటే ఏంటి, వెబ్ బ్రౌజింగ్ అంటే ఏంటి, వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి. హైపర్ టెక్స్ట్ అంటే hypertext is a method of preparing and publishing text in which users can choose their own path through the material. ఒక మెటీరియల్లోన యూజర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ పాత్ని లేదా వాళ్ళు ప్రిపేర్ చేసిన లేదా పబ్లిష్ చేసే టెక్స్ట్ని హైపర్ టెక్స్ట్ అంటారు. హైపర్ లింక్ అంటే ఒక లింక్ అండర్లైన్ చేయబడి ఉంటే లేదా ఎంపసైజ్ చేయబడి ఉంటే మౌస్ దాని మీద డిస్ప్లే చేసామనుకో అప్పుడు అది హైలైట్ అవుతుంది. సో దాన్ని హైపర్ లింక్ అంటారు. ఇలా ఇదంతా అక్షరాలు కదన్నా. ఇక్కడ నేను ఏదైనా యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చాను అనుకో, ఆ లింక్ హైలైట్ అవుతుంది బ్లూ కలర్లో, దాన్నే హైపర్ లింక్ అని అంటారు. సో అదర్ సైట్స్, ఇంటర్నెట్లోని అదర్ సైట్స్ నుంచి నువ్వు తెచ్చుకొని ఇక్కడ యాక్టివేట్ చేసుకోవచ్చు దాన్ని. వెబ్ అంటే కొన్ని ఇంటర్లింక్డ్ బై హైపర్ లింక్స్ ఈజ్ కాల్డ్ వెబ్. ఏం లేదన్న, కొన్ని ఇంటర్లింక్డ్ యొక్క కలెక్షన్స్, కొన్ని హైపర్ లింక్స్ యొక్క కలెక్షన్ వెబ్ అన్నారు. వెబ్ అనేది వెబ్ డాక్యుమెంట్స్ యొక్క సినానిమ్ అని చెప్పాడు. సో దీన్ని హైపర్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని కూడా చెప్తారని చెప్పాడు. బ్రౌజింగ్ అంటే ఒక డాక్యుమెంట్ గుండా ఆ ప్రాసెస్ ఆఫ్ నావిగేషన్ బ్రౌజింగ్ అంటారు. సో ద యూజర్ నీడ్ క్లయింట్ సాఫ్ట్వేర్ వెబ్ బ్రౌజర్ సచ్ నెట్స్కేప్, నావిగేటర్. యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ మనం www అనేది మెనీ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ని సపోర్ట్ చేస్తుంది. టెక్స్ట్ అయినా, పిక్చర్స్ అయినా, వీడియోస్ అయినా, ఆడియోస్ అయినా, కొన్నిసార్లు నెట్ సర్ఫింగ్కి, వీటన్నిటిని కూడా రిఫర్ చేస్తుందని చెప్పాడు. వెబ్ బ్రౌజింగ్ ఇది ఒక బేసికల్ ప్రోగ్రామ్. ఇది ఏం చేస్తుందంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయిన కంప్యూటర్స్లో రన్ అవుతుంది, ఏదైతే www రిసోర్సెస్కి యాక్సెస్ ఇచ్చారో అక్కడి నుంచి. సో ఇక్కడ కొన్ని పాపులర్ సెర్చ్ ఇంజిన్స్ అడిగాడు. ఇది 10 మార్కులు డ్యామ్ షూర్ క్వశ్చన్ అన్న. ఫస్ట్ గూగుల్ అన్న. దీని యొక్క మంత్లీ విజిటర్స్ ఎంతమందిరా? కొన్ని కోట్లలో ఉన్నారు, లెక్కెట్టుకోండి. సో గూగుల్ వెబ్ సెర్చ్ లేదా గూగుల్ సెర్చ్ లేదా సింపుల్ గూగుల్, ఈ నేమ్ అనేది ఇంట్రడక్షన్ అవసరం లేదు, అందరికీ తెలిసిందే. గూగుల్ అనేది మోర్ దెన్ 3 బిలియన్ సెర్చెస్ పర్ డే. ఒక రోజుకి మోర్ దెన్ 3 బిలియన్ మెంబర్స్ ఈ గూగుల్ని సెర్చ్ చేస్తున్నారు. సో నాట్ ఓన్లీ ది వెబ్, గూగుల్ ఫుల్ఫిల్ యువర్ హంట్ ఫర్ ది ఇమేజెస్. నీకు ఓన్లీ మ్యాటర్ కోసమే కాదు, ఇమేజెస్ కోసము, వీడియోస్ కోసము, న్యూస్ కోసము, బుక్స్ కోసము, మ్యాప్ల కోసము, యాప్స్ కోసం, వీటన్నిటికీ గూగుల్నే సెర్చ్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ బింగ్ అనే సాఫ్ట్వేర్ అన్న.
దీంట్లో మంత్లీ ఎంతమంది చూస్తున్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. సో ఇది మైక్రోసాఫ్ట్ తయారు చేసిందిరా. ఇది గూగుల్కి ఒక మంచి కాంపిటేటర్. ఇది రెండో బెస్ట్ ఆప్షన్ బింగ్ అనేది. బింగ్ ఈజ్ ఫర్ డూయింగ్ అంటే బింగ్ అనే పదానికి అతను అర్థం చెప్పాడు. ఇది 40 లాంగ్వేజ్ల్లో అవైలబుల్గా ఉంది అని చెప్పాడు. నెక్స్ట్ యాహూ స్టాండ్స్ ఫర్ ఎట్ అనదర్ హైరార్కికల్ ఆర్గనైజ్డ్ ఒరాకిల్. ఖచ్చితంగా ఇది రాయాల్సి ఉంటుంది. ఇది 2011లో వచ్చిందన్న. యాహూ అనేది బింగ్ ద్వారా ఆపరేట్ చేయబడుతుంది. ఇది ఒక థర్డ్ ప్రామినెంట్ సెర్చ్ ఇంజిన్ అన్న. ఇట్ ఈస్ హోమ్ అండ్ కంపైల్ డైరెక్టరీ బేస్డ్ సెర్చ్ ఇంజిన్. ఇది అడుగుతాడు నాన్న ఖచ్చితంగా. ఓకేనా. యాహూ అనేది ఎల్ప్తో కొలాబరేట్ అయ్యి దాని యొక్క సెర్చ్ ఇంజిన్ని డెవలప్ చేసుకుంది. సో దీని యొక్క మంత్లీ విజిటర్స్. నెక్స్ట్ ఆస్క్. ఇది ఒక మోస్ట్ కామన్ వర్డ్ అన్న. సెర్చ్ చేసేటప్పుడు ఎక్కువ ask.com అనే దాన్ని మనం వాడతాం. దీని యొక్క ఒరిజినల్ అనేది ఆస్క్ జీవస్. ఆస్క్ బేసికల్గా నువ్వు ఏది అడుగుతావో లేదా డైలీ సబ్మిటెడ్ క్వశ్చన్స్ ఏమన్నాయో వాటికి ఆన్సర్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. ఇది ఒక ట్రెడిషనల్ కీవర్డ్ సెర్చింగ్ అని చెప్తూ వచ్చాడు. సో ఇది వరల్డ్ ఫస్ట్ క్లిక్ ప్రాపర్టీ సెర్చ్ టెక్నాలజీ. దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు. దీని యొక్క మంత్లీ విజిటర్స్ రాశాడు. ఏఓఐ సెర్చ్ నాన్న అంటే అమెరికా ఆన్లైన్. ఏఓ అనేది క్రావలర్ బేస్డ్ సెర్చ్ ఇంజిన్ అన్న, గూగుల్ లాగా సేమ్. సో దీని యొక్క అవుట్కమ్ ఏదైతే ఉందో ఇది గూగుల్ లాగా వస్తుంది బయటికి దీని అవుట్కమ్ కూడా. సో ఇక్కడ దీనికి దానికి తేడా ఏంటంటే ఇంటర్నల్ వర్షన్ తేడా నాన్న. సో ఏఓఎల్ సెర్చ్ అనేది కంటెంట్కి లింక్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏఓఎల్ ఆన్లైన్ సర్వీస్ అనేది. సో ఇక్కడ నువ్వు సెర్చింగ్కి ఒక ఆప్షన్ ఉంటుంది. అదేవిధంగా వెబ్ కూడా సైమల్టేనియస్గా నువ్వు సెర్చ్ చేయొచ్చు. ఇది C++ లాంగ్వేజ్తో తయారు చేశారు. దీని యొక్క మంత్లీ విజిటర్స్. అంతేరా, పెద్ద క్వశ్చన్స్ ఏం కాదు. జస్ట్ నీకు ఇంటర్నెట్ మీద ఒక ఐడియా ఉంటే సొంతంగా రాసి వచ్చు ఈ క్వశ్చన్లు. పెద్ద క్వశ్చన్లు ఏం కాదు. జస్ట్ చెప్పినప్పుడు వినండి. మీకు జస్ట్ ఏది అర్థమైతే అది ఎగ్జామ్లో మెన్షన్ చేయండి చాలు. అంతకుమించి మీరు ఎక్కువ గంటలు చదవాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక్క 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు చదివితే చాలు. యూనిట్కి ఒక 10 minutes మీ టైం స్పెండ్ చేస్తే అయిపోతుంది. ఇది దీని ఒక PDF మన యాప్లో ఉందన్న. యాప్ని DMT Logics ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం 2 యూనిట్తో కలుద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ DMT Logics. జాగ్రత్తగా వినాలన్నా. ఐసీటీలో సెకండ్ యూనిట్ నేర్చుకుందాం మనం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈమెయిల్ యొక్క ఇన్నర్ వర్కింగ్, లోపల ఎలా పనిచేస్తుంది ఈమెయిల్ అనేది. ఇందులో 3 కాంపోనెంట్స్ ఉంటాయి అన్న. ఒకటి మెయిలరు, మెయిల్ సర్వరు, మెయిల్ బాక్స్. మెయిలర్ అంటే ఇది ఒక మెయిల్ ప్రోగ్రామ్ అన్న. ఈ మెయిలర్ని మెయిల్ అప్లికేషన్ లేదా మెయిల్ క్లయింట్ అని తీసుకుంటారు దీంట్లోని. మెయిల్ అనేది ఒక సాఫ్ట్వేర్. అది ఏం చేస్తుంది, ఒక ఈమెయిల్ని రీడ్ చేయడం కానీ కంపోజ్ చేయడం కానీ చేస్తుంది. Think of the mailer as the function to system that allows you to perform the task corresponding to phase 1 in the email analogy. అంటే ఏం లేదన్నా, ఎవరైతే ఈ మెయిలర్ అనేది ఉంది కదా, దీని ఫంక్షన్ ఏంటంటే ఒక టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది ఒక ఈమెయిల్లో. ఈ మెయిలర్ సర్వర్ ఏం చేస్తుందంటే ఆ ఫంక్షన్ రిసీవ్ చేసుకొని స్టోర్ చేసుకొని ఈమెయిల్ కింద డెలివర్ చేస్తుంది. ఈ మెయిల్ సర్వర్ అనేది 20 యొక్క ఈమెయిల్ని వింటుంది, అంటే లిజన్ చేస్తుంది. ఆ ఈమెయిల్ని దాని దగ్గరికి వచ్చినప్పుడు సర్వర్ దాన్ని ట్రాక్ చేస్తుంది. ట్రాక్ చేసి సేమ్ కంప్యూటర్ మెయిల్ సర్వర్కి పంపిస్తుంది. తర్వాత మెయిల్ బాక్స్. ఇది ఒక ఎలక్ట్రానిక్ మెయిల్ బాక్స్, ఇది ఒక డిస్క్ ఫైల్ లాంటిది. ఇదేం చేస్తుంది, ఆ ఈమెయిల్ మెసేజ్లోని ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఆ మెయిల్ బాక్స్ యాక్చువల్గా సిస్టమ్ ద్వారా జనరేట్ చేయబడుతుంది. ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉన్నారో వాళ్ళ ద్వారా జనరేట్ చేయబడుతుంది. వాళ్ళకి ఒక అకౌంట్ ఉంటుంది, దాంట్లో ఈ మెయిల్ బాక్స్ని జనరేట్ చేస్తారు. ఇది ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది దీనికి అకౌంట్ నేమ్తో. థింక్ ఆఫ్ అన్ ఎలక్ట్రానిక్ మెయిల్ బాక్స్ యాజ్ అ సిస్టమ్ దట్ సర్వ్ ద సేమ్ పర్పస్ యాజ్ ఎ మెయిల్ బాక్స్ ఇన్ ద ఫిజికల్ గెటింగ్. సో నువ్వు పంపించిన దాన్ని ఇది స్టోర్ చేస్తుంది. యూజర్ టిపికల్లీ అబ్టైన్ దేర్ ఈమెయిల్. సో సెవరల్ వేస్లో ఈ ఈమెయిల్ని బాక్స్ రూపంలో ఉంచుతుంది. ఆ తర్వాత ఇట్ ఈస్ కామన్ ఫర్ PC యూజర్స్. ఎవరైతే PC యూజర్స్ ఉన్నారో వాళ్ళ బాక్సెస్లో మెయిల్ సర్వర్ అనేది ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈమెయిల్ వస్తుందో పిక్ ఇట్ అప్ లేదా డౌన్లోడింగ్ ద మెసేజ్ అని చూపిస్తుంది. సేవ్ అండ్ పికప్ ప్రాసెస్ కంప్రైజ్ ద స్టోర్ అండ్ ఫార్వర్డ్ ఫంక్షన్. ఈ రెండు కూడా స్టోర్ ఫంక్షన్, ఒకటేమో ఫార్వర్డ్ ఫంక్షన్. ఓకేనా. సో ఇంతవరకు మనకి ఏం అడిగాడు, ఈమెయిల్ యొక్క ఇన్నర్ వర్కింగ్ అనేది దాంతో. ఆ తర్వాత ఇది రెండో క్వశ్చన్ అనుకున్నాను. యాక్చువల్గా మనకి ఒక క్వశ్చన్లోనే ఇది కలిపి రాసేసాం, కానీ ఈ క్వశ్చన్ ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఆ తర్వాత అసలు యూజర్స్కి మెయిల్ ఎలా అప్టైన్ అవుతుంది, ఎలా వెళ్తుంది అనే దాని గురించి మనం మాట్లాడాలి. ఈ రెండు కలిపి రాయాలి. 10 మార్క్స్ ఇస్తే 5 మార్క్స్ ఇస్తే రెండు వేరువేరుగా. సో ఏదైతే ఈ పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ ఉందో ఇది ఈమెయిల్ని రిమోట్ లొకేషన్ ద్వారా కంట్రోల్ చేస్తుంది. ఓకేనా. సో దీని ద్వారా కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. శేషు ఒక అతను మెయిల్ సెండ్ చేశాడు శ్రీనివాస్కి. శేషు అనేవాడు మెసేజ్ని కంపోజ్ చేశాడు. అది మెయిల్ క్లయింట్ అంటాం. ఇతను సెండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేశాడు.
అప్పుడు SMTP ద్వారా శ్రీనివాస్ మెయిల్ సర్వర్ నుంచి ప్రోటోకాల్ ద్వారా ఆ మెసేజ్ అనేది వెళ్ళింది, అరైవ్ అయింది. మెయిల్ సర్వర్ అనేది దాన్ని డిస్క్లో స్టోర్ చేసుకుని శ్రీనివాస్ ఏరియాకి డిజిగ్నేట్ చేస్తుంది అక్కడికి వెళ్ళమని. అప్పుడు ఆ డిస్క్ స్టోరేజ్ ఏం చేస్తుంది, ఈ మెయిల్ సర్వర్లో మెయిల్ స్పూల్ అని ఒకటి ఉంటుంది, దాని ద్వారా స్టోర్ చేసిన ఐటెంని ఫార్వర్డ్ చేస్తుంది శ్రీనివాస్కి, చేసి కమ్యూనికేట్ చేస్తుంది. పీరియాడికల్గా ఈ POP సర్వర్ అనేది ఈమెయిల్ శ్రీనివాస్కి పంపించేంత వరకు చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఒక మెసేజ్ శేషు నుంచి శ్రీనివాస్కి వెళ్ళింది, దాన్ని ఈమెయిల్ ఫార్వర్డ్ అంటారు. సో ఇదంతా డిస్క్లో స్టోర్ అవుతుంది. సో దానికి సంబంధించిన ఒక పిక్చర్ని ఇచ్చాడు ఇక్కడ. శేషు అనేవాడు ఈమెయిల్ పంపించాడు నెట్వర్కింగ్ ద్వారా మెయిల్ సర్వర్ నుంచి, మరలా నెట్వర్కింగ్ ద్వారా మెయిల్ క్లయింట్కి వెళ్ళింది. ఇదంతా ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ని పిక్చరైజేషన్ చూపించాడు. సో ఇందులో మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుంటే గూగుల్ షీట్ యొక్క కొన్ని ఫీచర్స్ అడిగాను నన్ను. ఫస్ట్, ఈ గూగుల్ షీట్స్ అనేది ఫ్రీరా, ఇది ఈజీగా కొలాబరేట్ అవ్వచ్చు ఎవరితో అయినా. ఇది దీంట్లో చాలా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, నీకు అవసరమైన ప్రతి ఫీచర్ ఇందులో ఉంటుంది, సింపుల్గా దీన్ని వాడేయవచ్చు. ఇది క్లౌడ్ బేస్డ్ రావడం వల్ల ఈ డెస్క్టాప్ ప్రోగ్రామ్లో ఎక్సెల్ షీట్లో వాడతాను నేను దీన్ని. విత్ సీట్స్ యూ విల్ నో లాంగర్ హ్యావ్ వెర్షన్స్ ఆఫ్ యువర్ వర్క్ ఫ్లోటింగ్ అరౌండ్. ఎవ్రీ వన్ ఆల్వేస్ సీ ద సేమ్ మోస్ట్ అప్ టు డేట్ వెర్షన్ ఆఫ్ సీట్స్. సీట్స్లో అప్డేట్ వెర్షన్ లాంటివి ఉండవు, ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి అని చెప్తూ వచ్చాడు. ఈ కొలాబరేషన్ బ్యాక్ ఇంటూ సీట్స్, సో ఇట్ వర్క్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఈ కొలాబరేషన్ షీట్స్తో కొలాబరేషన్ జరిగినట్లయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈజీగా ఎక్సెల్ అనేది క్యాచప్ చేయగలదు. ఆ తర్వాత దీంట్లో చార్టింగ్ టూల్స్ అయితే పైవట్ టేబుల్ టూల్స్ కానీ డేటా అనాలిసిస్కి ఎక్సెల్ డేటాకి యూజ్ అవుతాయి. ఆ తర్వాత ఎక్సెల్ అనేది 2 మిలియన్ సెల్స్ వరకు ఈ డేటా షీట్స్ని మేనేజ్ చేయగలదు. బీయింగ్ ఏ క్లౌడ్ బేస్డ్ ప్రోగ్రామ్, గూగుల్ షీట్స్ అనేది అదర్ ఆన్లైన్ గూగుల్ సర్వీస్తో ఇంటిగ్రేట్ అయిపోద్ది ఈజీగా. అదేవిధంగా దీని యొక్క స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, దీని ఫంక్షనాలిటీ, దీని కస్టమ్ టూల్స్ ఇవన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. గూగుల్ షీట్స్ అనేది యాప్ స్క్రిప్ట్ని యూజ్ చేసుకుంటుంది, దాన్ని జావా స్క్రిప్ట్ అన్న. ఈ ఎక్సెల్ అనేది VBAని యూజ్ చేసుకుంటుంది దాని పని కోసం. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది గూగుల్ ఫార్మ్స్ నాన్న. అసలు గూగుల్ ఫార్మ్స్ అంటే ఏంటి, దీనిలో డాక్యుమెంట్ ఎలా తయారు చేస్తాం, దీనిలో ఫీచర్స్ ఏంటి. గూగుల్ ఫార్మ్స్ అనేది ఇది ఒక ఫ్రీ సర్వే నాన్న, దీనికి రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఆఫీస్ షూట్ అని చెప్తూ వచ్చాడు. గూగుల్ ఫార్మ్స్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని ఒక సర్వే కింద ఉంచుకుంటాం, దాన్నే గూగుల్ ఫార్మ్స్ అంటారు. వీ కెన్ దెన్ కనెక్ట్ ద ఇన్ఫో టు ఏ స్ప్రెడ్ షీట్ ఆన్ షీట్స్ టు ఆటోమేటికల్ రికార్డ్ ద ఆన్సర్స్. సో నువ్వు ఈ గూగుల్ ఫార్మ్స్ ద్వారా ఆటోమేటిక్గా ఆన్సర్స్ని రికార్డ్ చేయొచ్చు. ఈ స్ప్రెడ్ షీట్స్ అనేవి క్విజ్ కానీ సర్వే కానీ, ఇప్పుడు జరుగుతున్న సర్వే కానీ క్విజ్ కానీ క్విక్ రెస్పాన్స్ ఉంటాయి అని చెప్తూ వచ్చాడు. ఈ గూగుల్ ఫార్మ్ అనేది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వే, స్ప్రెడ్ షీట్ కన్నా ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పాడు. సో దీనికి సంబంధించిన ఈ గూగుల్ ఫార్మ్స్ నుంచి ఒక ఫామ్ని ఎలా తయారు చేయొచ్చు, లేదా ఒక సర్వేని ఎలా తయారు చేయొచ్చు అని చెప్పి, లేదా ఒక టెస్ట్ని ఎలా తయారు చేయొచ్చు, లేదా రిజిస్ట్రేషన్ ఎలా చేయొచ్చు, ఇవన్నీ ఇక్కడ మాట్లాడాడు. సో నువ్వు ఇక్కడ నీ గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ న్యూ అని కనిపిస్తుంది, అక్కడ గూగుల్ ఫార్మ్స్ అని కనిపిస్తుంది. ఇదే గూగుల్ ఫామ్ ఫోల్డర్ నాన్న. అక్కడ 3 వేస్ ఉంటాయి కొత్త గూగుల్ ఫామ్ తయారు చేయడం కోసం. ఒకటి ఏం చేసాం, నావిగేట్ టు ద ఫార్మ్స్ యాప్ అని గూగుల్లోకి వెళ్ళి ఈ నావిగేట్ బార్ మీద క్లిక్ చేస్తాం. అక్కడ గూగుల్ డ్రైవ్ ఓపెన్ అయింది, న్యూ మోర్ గూగుల్ ఫార్మ్స్ అని ఉంటుంది. ఇదిగో నన్ను ఇక్కడ గూగుల్ ఫార్మ్స్ ఇది క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి forms.google.comకి వెళ్తాం. అక్కడ నీకు కావాల్సిన కొత్త ఫామ్ని తయారు చేస్తావు, దానికి ఒక టైటిల్ ఇస్తావు, అంతే అయిపోయింది. గూగుల్ ఫామ్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఎలా తయారు చేస్తాం. మన టెస్ట్లో ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాం అనుకుందాం, ఫర్ సపోజ్ ఇండియన్ నేవీయో జీడియో ఏదో రాయడానికి వెళ్ళాం, అక్కడ క్వశ్చన్ వస్తాయి కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్ అవి గూగుల్ ఫామ్స్లో తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారు అని అడిగారు. సో దానికి సంబంధించిన ఒక పిక్చర్ నన్నది క్వశ్చన్ ఎలా తయారు చేస్తారు. ప్రతి క్వశ్చన్కి మల్టిపుల్ ఆప్షన్లు ఉంటాయి, షార్ట్ ఆన్సర్, పారాగ్రాఫ్, మల్టిపుల్ చాయిస్, చెక్ బాక్స్, డ్రాప్ డౌన్, ఇలాంటి చాలా ఆప్షన్లు ఉంటాయి. ఇందులో అనదర్ ఆప్షన్ కూడా ఉంటుంది, క్వశ్చన్ బట్టి నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. సో ఫామ్ సబ్మిట్ చేయకముందే దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క సెట్టింగ్ ఏంటంటే ప్రతి ఆన్సర్కి కూడా సెర్చ్ చేయాలి, ఆప్షన్స్ ఏవేవి కనిపించాలి, డేటా వాలిడేషన్ ఏంటి, దాని యొక్క ఆన్సర్ ఏంటి అనేది. మల్టిపుల్ చాయిస్లు ఉంటాయి, చెక్ బాక్స్లు ఉంటాయి, డ్రాప్ డౌన్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నువ్వు దాంట్లో యాడ్ చేసుకోవాలి. కొన్ని దగ్గర అదర్ ఆన్సర్ అని ఉంటుంది, అది కూడా నువ్వు యాడ్ చేయాలి. షార్ట్ ఆన్సర్స్, ఇవి కొన్ని క్వశ్చన్లకి షార్ట్ ఆన్సర్స్ అలౌ చేస్తాయి. పారాగ్రాఫ్, ఎక్కువ స్పేస్ ఉంటుంది ఆన్సర్కి. మల్టిపుల్ చాయిస్, ABCD ఉంటుంది, నీకు నచ్చిన చాయిస్ ఎంచుకుంటాం, మెనీ ఆప్షన్లు ఉంటాయి. చెక్ బాక్సెస్, ఇక్కడ ఓన్లీ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డ్రాప్ డౌన్, ఇక్కడ డ్రాప్ డౌన్ సెలెక్షన్ ఉంటుంది, దాంట్లో నువ్వు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత లీనియర్ స్కేల్, గుడ్డా బ్యాడా ఇలా చెప్తే చాలు. మల్టిపుల్ చాయిస్ గ్రిడ్ అంటే ఒక లీనియర్ స్కేల్ లేదా రిపీటింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని తీసుకుని దానికి ఆన్సర్ చేయమని చెప్తాను. డేట్ అండ్ టైం, సో అంటే గెస్ట్స్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు, ఈవెంట్ ప్లానింగ్, దీంట్లో కూడా ఇది యూజ్ అవుతుంది. ఇఫ్ యూ డోంట్ వాంట్ యువర్ ఫామ్ టు డ్రాగ్ డౌన్ ద ఎంటైర్ పేజ్, మొత్తం పేజ్ నీకు డ్రాగ్ చేయాలని లేకపోతే
సెక్షన్ బై సెక్షన్ కింద నువ్వు ప్రతి పేజ్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నువ్వు యాడ్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే చాలు, కొత్త సెక్షన్ వస్తుంది, దాంట్లో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్కి వెళ్ళాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తావు అంతే. సో దీన్ని ప్రివ్యూ బటన్ కూడా ఉంటుంది. నీ ఫామ్ ఎలా కనిపిస్తుందో ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎలా కనిపిస్తుందో సెంటర్కి కూడా అలాగే వెళ్తుంది అని చెప్పాడు, అంతేనా. చాలా చాలా సింపుల్, పెద్ద కష్టమేం కాదు. ఒక 10 నిమిషాలు కూర్చుంటే వచ్చేస్తుంది. గూగుల్ ఫామ్ గురించి, గూగుల్ షీట్ గురించి, జీమెయిల్ గురించి, అంతే. ఈ మూడిట్ల మీద ఒక జనరల్ ఐడియా ఉంటే ఈ యూనిట్ రాసివచ్చు. ఇదేం పెద్ద కష్టమేం కాదు. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 3తో కలుద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. సో ఐసీటీలో లాస్ట్ యూనిట్ నేర్చుకుందాం నాన్న. సో మీకు ఇంకేమైనా స్కిల్స్ కావాలంటే యాప్లో ఉన్న చెక్ చేయండి. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లే స్టోర్లో ఉంటుంది, చూడండి అన్న. సరే, ఇంటర్నెట్ నుంచి మనం ఏ విధంగా ఏదైనా నేర్చుకోవచ్చు అనేది ఫస్ట్ క్వశ్చన్ అన్న. ఫస్ట్ వీడియో ట్యూటోరియల్స్. ఇప్పుడు ఈ క్లాసెస్ చూస్తున్నారు, ఇది ఇంటర్నెట్ వల్ల కదా వస్తుంది మీకు యూట్యూబ్లో. సో అంటే వీడియో ట్యూటోరియల్స్ అంటే యూట్యూబ్ నుంచి అయినా అవ్వచ్చు, లేదా ఇంకే వేరే వేరే యాప్స్ నుంచి, ఏదైనా వెబ్సైట్స్ నుంచి, ఎలాగైనా సరే నువ్వు వీడియో ట్యూటోరియల్స్ ద్వారా ఏదైనా నేర్చుకోవచ్చు. ఇది ఫస్ట్. నెక్స్ట్ది వాస్ట్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఇంటర్నెట్లో చాలా అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. దాన్ని మనం సెర్చ్ చేసి, ఈ గూగుల్ అయినా లేదా యాహూ అయినా, వీటి ద్వారా సెర్చ్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. అంటే ఇది నాలెడ్జ్కి సంబంధించిన ఒక సముద్రం లాంటిది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే యూట్యూబ్లో చూస్తారు లేదా యాప్లో చూస్తారు ఈ వీడియోని. అంటే అవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే కదా. సో అంటే ఒక కొత్తది ఏదైనా విషయం నేర్చుకోవడానికి ఇంటర్నెట్ చాలా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా వెబ్సైట్స్ ద్వారా నువ్వు చాలా నేర్చుకోవచ్చు. ఈ చాలా వరకు నువ్వు అప్డేట్ అవ్వచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని చెప్తూ వచ్చావు. నెక్స్ట్ మొబైల్ అప్లికేషన్. మనకు ఒక యాప్ ఉంది తెలుసు కదా, యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్. సో ఇలాంటి అప్లికేషన్స్ ద్వారా కూడా నువ్వు ఏదైనా ఒక విషయాన్ని చాలా ఇన్డెప్త్గా నేర్చుకోవచ్చు. నాన్న ఇక్కడ లీమ్ అని పడింది, చాలా దగ్గర అలా పడుతుంది చూసుకోండి. లర్న్, ఇది LEARN. ఓకేనా. సో మొబైల్ అప్లికేషన్ ద్వారా నువ్వు వేరు వేరు టాపిక్స్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ నువ్వు మొబైల్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ క్లౌడ్ సర్వీసెస్, గూగుల్ డ్రైవ్, ఇలాంటి దాని వలన నువ్వు డేటాని స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఇంకొకరితో షేర్ చేసుకోవచ్చు, లేదా నీ యొక్క నాలెడ్జ్ని ఇంకొకరితో షేర్ చేసుకోవచ్చు అని చెప్తూ వచ్చాడు. దీనివల్ల సింపుల్గా నీకు ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు. మ్యాక్సిమం నాలెడ్జ్ నువ్వు ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు. నీ వికీపీడియా, క్వారా, ఆస్క్.com ఇలా చాలా ఉన్నాయి. దీని ద్వారా నువ్వు చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవచ్చు అని చెప్పాడు. సో ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో రావడానికి చాలా అవకాశం ఉంది, నేర్చుకోండి. నెక్స్ట్ కంప్యూటర్ సెక్యూరిటీ గురించి మాట్లాడదాం. కంప్యూటర్ సెక్యూరిటీ అంటే సైబర్ సెక్యూరిటీ లేదా ఐటీ సెక్యూరిటీ అంటారు నన్ను. అంటే మన దగ్గర ఉన్న హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ థెఫ్ట్ అవ్వకుండా, డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్ చేసే ఒక సెక్యూరిటీని కంప్యూటర్ సెక్యూరిటీ అంటారు. సో డేటా అయినా, కోడ్ ఇంజెక్షన్ అయినా, లేదా మాల్ ప్రాక్టీస్ జరిగినా, లేదా ఇంటెన్షన్గా లేదా యాక్సిడెంటల్గా నువ్వు ఏదైనా లింక్స్ క్లిక్ చేసినా, ఇలాంటివి ఏవి జరగకుండా కంప్యూటర్ సెక్యూరిటీ నేను కాపాడుతుంది. ఫస్ట్ కాన్ఫిడెన్షియాలిటీ, అంటే నీ ఇన్ఫర్మేషన్ ఇంకోళ్ళకి పంపించదు, నువ్వు మాత్రమే నీ ఇన్ఫర్మేషన్ని ఆథరైజ్ చేయగలుగుతావు. నెక్స్ట్ ఇంటిగ్రిటీ, అంటే ఓన్లీ నువ్వు మాత్రమే నీ డేటాని మోడిఫై చేయగలవు. నెక్స్ట్ అవైలబిలిటీ, అంటే ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి డేటా అవైలబుల్గా ఉన్నది మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ అథెంటికేషన్, ఓన్లీ నువ్వు కమ్యూనికేట్ చేయాలనుకుంటే నీ అథెంటికేషన్తో మాత్రమే నువ్వు ఇంకోళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు. సో ఈ థెఫ్ట్స్ ఇవన్నీ జరగకుండా మనకి పాస్వర్డ్స్ అంటాడు, ఓటీపీస్ అంటాడు, కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. ఇవన్నీ కూడా డేటా థెఫ్ట్ అవ్వకుండా, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఏంటి, వీటన్నిటి నుంచి మనకి ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ఈ కంప్యూటర్ సెక్యూరిటీ మనల్ని కాపాడుతుంది అని చెప్తూ వచ్చాడు. ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో ఈ కంప్యూటర్ డేటా అనేది కొన్ని అనాథరైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల మిస్యూజ్ అవుతుంది. అక్కడక్కడ కొన్ని దగ్గర కొన్ని సోర్స్ కోడ్స్ని వాడి కొన్ని పిక్చర్స్ కానీ, కొన్ని ఈమెయిల్స్ అకౌంట్స్ కానీ, కొన్ని ఇమేజెస్ కానీ, ఫేక్ ఇమేజెస్ కానీ, ఫేక్ అకౌంట్స్ కానీ, ఈ ఈ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో ఈ డేటా సెక్యూరిటీని యూజ్ చేసుకుని కొంతమంది మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. కొన్ని మాల్సియస్ ఇంటెంట్స్ ఏం చేస్తున్నాయంటే కంప్యూటర్ సెక్యూరిటీని దెబ్బతీస్తున్నాయి. సో అంటే నీ కంప్యూటర్స్ అనేవి వేరే ఒక వెబ్సైట్స్ కానీ, వేరే ఒక నెట్వర్క్స్ కానీ వెళ్ళేటప్పుడు కొందరు హ్యాకర్స్ అనేవాళ్ళు దీన్ని క్రాష్ చేస్తున్నారు. నీ కంప్యూటర్ సిస్టమ్ని క్రాష్ చేసి నీ డేటా లాస్కి వాళ్ళు కారణం అవుతున్నారు. సర్వర్స్ని క్రాష్ చేసి కూడా కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అని చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా నీ డేటా సేఫ్గా ఉంది, కాన్ఫిడెన్స్ ఉందని చెప్పడానికి ఒక ఉదాహరణ లేదా ఒక కారణం. కంప్యూటర్ సెక్యూరిటీ ఇప్పుడు పెరుగుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హ్యాకింగ్ అంటే ఏంటి, దీంట్లో టెక్నిక్స్ ఏంటి. హ్యాకింగ్ అంటే ఒక అనాథరైజ్డ్ ఇంట్రషన్, నీ నెట్వర్క్లోకి ఒక అనాథరైజ్డ్ పర్సన్ లోపలికి రావడాన్ని హ్యాకింగ్ అంటారు. దీంట్లో టెక్నిక్ ఫస్ట్ ఫిషింగ్.
ఇది ఎక్కువగా ఇప్పుడు మార్కెట్లో ఉన్న టెక్నిక్. ఇది ఏం చేస్తారంటే ఈ రోజుల్లో ఎక్కువగా జరుగుతుంది. ఒక పర్సన్ దీన్ని ఎవరు చేస్తున్నా వాడిని కనిపెట్టడం కూడా చాలా కష్టం. సో డైలీ బేసిస్గా హ్యాకర్స్ దీంట్లోని లాట్స్ ఆఫ్ యూజర్స్ దీంట్లో దొరికిపోతూ ఉంటారు. ఓకే, సో ఇందులో వెబ్సైట్ ఏదైతే ఉందో విత్ ఇన్ ద ఎయిమ్ ఆఫ్ స్టీలింగ్ మనీ ఆర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఈ ఫిషింగ్ ఏం చేస్తుందంటే అయితే నీ డబ్బులు తీసుకుంటుందో నన్ను ఇన్ఫర్మేషన్ లేపేస్తుంది. నీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా హ్యాకర్ తీసుకుంటాడు. దీన్ని ఫిషింగ్ అంటారు. రెండోది వైరసెస్. అంటే మనం అనుకోకుండా కొన్ని వెబ్సైట్స్ మనం యూజ్ చేయడం వల్ల మన కంప్యూటర్లో ఆటోమేటిక్గా కొంతమంది హ్యాకర్స్ అనే వాళ్ళు వచ్చేస్తారు. కొన్ని వెబ్సైట్స్ లింక్స్ క్లిక్ చేయడం వల్ల కొన్ని వైరస్ ఎక్కుతాయి. ఆ వైరస్ వల్ల మన మొబైల్ అయితే హీట్ అయిపోవడం, ల్యాప్టాప్స్ అయితే పేలిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హ్యాకింగ్ అన్నమాట. నెక్స్ట్ యూఐ రీఅడ్రస్. ఈ టెక్నిక్ అనేది ఫిషింగ్కి దగ్గరగా ఉంటుంది. మనం హ్యాకర్ అనేవాడు ఒక ఫేక్ యూజర్ ఇంటర్ఫేస్ని తయారు చేస్తాడు. దాని మీద నువ్వు క్లిక్ చేసావంటే కథం అయిపోయినట్లే నీ సీన్. దాన్నే యూఐ రీఅడ్రస్ అంటారా. నెక్స్ట్ కుకీ థెఫ్ట్ అంటారు. అంటే మాల్షియస్ సాఫ్ట్వేర్ హ్యాకర్స్ అనే వాళ్ళు బ్రౌజర్స్లో కుకీస్ ఉంటాయి కదా, ఆర్ యూ యాక్సెప్టింగ్ కుకీస్ అని కింద వస్తుంది, యాక్సెప్ట్ ఆల్ కుకీస్. ఇలాంటి కుకీ థెఫ్ట్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి కూడా నీ బ్రౌజింగ్ హిస్టరీని, నీ యూజర్ నేమ్స్ని, పాస్వర్డ్స్ని లేపేస్తుంటారు. నెక్స్ట్ డినైల్ ఆఫ్ సర్వీస్, డిఓఎస్. ఇది ఏం చేస్తుందంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అటాక్ అయినా సర్వర్ అన్అవైలబుల్గా ఉంది లేదా సర్వర్ క్రాష్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా చేయడానికి ఈ సర్వీసెస్ని వాడతారు అని చెప్పాడు. నెక్స్ట్ డిఎన్ఎస్ స్పూఫింగ్. అంటే ఇది ఒక మాల్వేర్ నాన్న. డిఎన్ఎస్ కేక్ పాయిజనింగ్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే నీ డేటా కేచ్ డేటాని కింద ఉంటుంది కదా, యాక్సెప్ట్ ఆల్ కుకీస్, లేదా నువ్వు యాప్ ఏదైనా ఓపెన్ చేస్తే అక్కడ క్యాచ్ డేటా అని ఉంటుంది. దానికి సంబంధించిన ఒక మాల్వేర్ ఈ డిఎన్ఎస్ స్పూఫింగ్ అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, కీలాగర్ ఇంజెక్షన్ అవసరం లేదన్న, ఒక 5-6 చాలు. ఇంత అవసరం లేదు, ఒక 5-6 రాస్తే సరిపోతుంది. ఫైర్ వాల్స్లో ఉన్న రకరకాలు అడిగాడు, డిఫరెంట్ టైప్స్ అడిగాడు. ఫస్ట్ ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్ వాల్స్, స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ ఫైర్ వాల్స్, సర్క్యూట్ లెవెల్ గేట్వేస్, అప్లికేషన్ లెవెల్ గేట్వేస్, నెక్స్ట్ జనరేషన్ గేట్వేస్. సో దీని గురించి ఒక్కొక్కటి గురించి మాట్లాడుకుంటే ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్ వాల్స్ అంటే ఇది ఒక ఓల్డ్ టైప్ ఫైర్ వాల్ ఆర్కిటెక్చర్ అన్న. పాత రోజుల్లో దీన్ని ఎక్కువగా వాడుతుండేవాళ్ళు. మన కంప్యూటర్ ఐపీ అడ్రస్ ఏది ఎక్కడ ఉందో దానికి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది, ప్యాకెట్ టైప్ ఉంటుంది. సో ఇది ఓపెన్ అవ్వకుండా నీ ఐపీ అడ్రస్ ఓపెన్ కాదు. ఇఫ్ ఇన్ఫర్మేషన్ ప్యాకెట్ అనేది ఇన్స్పెక్షన్ పాస్ చేయకపోతే అది మరి పనిచేయదు. సో దీంట్లో అసలైన మంచి విషయం ఏదైనా ఉందంటే దీని యొక్క రీసోర్స్ అనేది ఇంటెన్సివ్గా పనిచేస్తుంది. ఇది సిస్టమ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, దాని యొక్క వేరు క్యాపబిలిటీస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పాడు. నెక్స్ట్ సర్క్యూట్ లెవెల్ గేట్వేస్. అంటే ఇది ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో సింప్లెస్ట్ ఫైర్ వాల్ టైప్ నాన్న. ఏం చేస్తుందంటే క్విక్గా ఈజీగా అప్రూవ్ ఇచ్చేస్తుంది లోపలికి రావడానికి. సో దీనిని టీసీపీ, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, దీన్ని బట్టి యూజ్ చేస్తూ ఉంటారు. హ్యాండ్ షేక్ చెక్ ఈజ్ డిజైన్ టు మేక్ షూర్ దట్ ద ప్యాకెట్ ఈజ్ ఫార్మ్ లైక్. ఏం లేదన్న, ఈ ఏదైతే సర్క్యూట్ లెవెల్ గేట్వే ఉందో ఇది కొన్ని ఫైర్ వాల్స్ని టీసీపీ అనే ప్రోటోకాల్ని యూజ్ చేసుకుని నువ్వు లోపలికి ఎంటర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ ఫైర్ వాల్స్. ఈ ఫైర్ వాల్స్ ప్యాకెట్ ఇన్స్పెక్షన్ టెక్నాలజీని యూజ్ చేసుకుని వెరిఫికేషన్ తయారు చేసుకుని నువ్వు లోపలికి వెళ్ళవనేది ఇస్తుంది. ఈ నెక్స్ట్ ప్రాక్సీ ఫైర్ వాల్స్, అప్లికేషన్ లెవెల్ గేట్వేస్ అనేవి ఏం చేస్తాయంటే ఇన్కమింగ్ ట్రాఫిక్ని ఫిల్టర్ చేసుకుని అప్లికేషన్ లెవెల్ గేట్వే ద్వారా ఈ ట్రాఫిక్ రిసోర్సెస్ని ఇది క్రియేట్ చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఇంత ట్రయల్స్ అవసరం లేదు, ఇక ప్రాక్సీ ఫైర్ వాల్స్ గురించి ఒక చిన్న మ్యాటర్ రాస్తే చాలు. ఓకేనా. సో మీకు టైం ఉంటే రిమైనింగ్ కూడా చదవండి, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు, పెద్ద కష్టం ఏం కాదు ఇవి. సో ఎక్కువగా మీకు ఫైర్ వాల్స్ గురించి ఖచ్చితంగా అడుగుతున్నాను 5 మార్క్స్లో. ఓకేనా. సో మీకు ఏదైతే ఈ హ్యాకింగ్ గురించి ఉందో ఇది 10 మార్క్స్కి అడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కంప్యూటర్ సెక్యూరిటీ గురించి 5 మార్క్స్కి అడుగుతాడు, నేర్చుకోండి. అదేవిధంగా ఈ ఇంటర్నెట్ గురించి ఉంది కదా, ఇది 10 మార్క్స్కి అడే అవకాశం ఉంటుంది. సో ఇవి 3 యూనిట్స్. ఐసీటీలో ఈ 3 యూనిట్స్ నేర్చుకుంటే అలా పైన డెప్త్గా అవసరం లేదు నాకు, పైన జస్ట్ అలా విన్నట్టు నేర్చుకుని సొంతంగా రాసేవచ్చు వీటిని. ఓకేనా. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సబ్జెక్ట్స్ కావాలని యాప్లో ఉన్నాయి చెక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.